ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతికి దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. సమూయేలు మొదటి గ్రంథము 1:28. హన్నా బాలుడైన సమూయేలును షిలోహులోని దేవుని మందిరంలో ప్రతిష్ఠించే సందర్భం ఇది. బాలుడు అంటే అప్పుడే పాలు విడిచిన చిన్నవాడు అని మర్చిపోకండి. అంత చిన్న వయసులో ఎందుకు దేవునికి సమర్పించాలి అంటే, ఒకవేళ కొంత వయసు వస్తే తల్లిదండ్రులపై ప్రేమను పెంచుకుంటాడేమో అని ఆ వయసులోనే విడిచి ఉండవచ్చు. హన్నా సమూయేలు పట్ల ఎంతో ప్రణాళిక కలిగి ఉంది. చిన్న వయసు నుండే దేవుడే నీ తండ్రి, ఆయనే నీకు బోధకుడు, దేవుని మందిరమే నీ ఇల్లు అని పెంచింది. తన సాక్ష్యాన్ని చిన్నప్పటి నుండే ఆ చంటి బిడ్డతో పంచుకుంటూ దేవుని యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఉంటుంది. దేవునికి ప్రతిష్ఠించే వాటి విషయంలో అంత జాగ్రత్త తీసుకుంది కాబట్టే సమూయేలుకు దేవుడు అంతటి గొప్ప స్థితిని దయచేశారు. ఎంతగా అంటే సమూయేలు చిన్నవాడై ఉండగానే దేవుడే తనకు తానుగా వచ్చి సమూయేలుతో మాట్లాడేంతగా. మనం కూడా దేవునితో కొన్ని విషయాలలో ప్రతిష్ఠితులు చేసుకుంటాం లేదా తీర్మానాలు తీసుకుంటాం. మరి ఆ విషయాలలో ఎంత జాగ్రత్తగా దేవునికి విధేయత కలిగి ఉంటున్నాం? దేవుడు నాకు ఇది చేశాడు, నేను కూడా చేసేసా, అయిపోయింది అంతే అని అనుకుంటున్నామా? లేదా చేసుకున్న తీర్మానాలు మర్చిపోయి జీవిస్తున్నామా? మీ ఊహకే వదిలేస్తున్నా. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.